సో ప్రస్తుతానికి ఈరోజు అనుకోండి ఐటినరీని ఫినిష్ చేయాలని చెప్పేసి మార్నింగే రెడీ అయిపోతున్నాం అనమాట. 10:15 బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశాను. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇండియన్ ఫుడ్ ప్రశాంతంగా రూమ్లో కూర్చొని తినేంత ఫెసిలిటీ ఉంది. బికాజ్ ఇండియన్ ఫుడ్ మరీ సరౌండింగ్స్లో అయితే ఏం పెద్ద లేదు, కానీ ఒక 3 days నుండి ఒక ప్లేస్ నుండి ఆర్డర్ చేసుకున్నాం. బాగానే ఉంది, డీసెంట్ ఇన్ ఫుడ్. బట్ ఈ రోజు అయితే ఇది మైసూర్ కెఫే అని చూసాను అనమాట. డెలివరీ టైం కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఒక 60 minutes పైన అవుతుంది అనమాట రావడానికి. బట్ ఇట్స్ ఓకే, అందరు రెడీ అయిపోయే లోపల వస్తే చాలు అన్నట్టు ఆర్డర్ చేసేసాను అనమాట. నాకు లిటరలీ ఐఎమ్ క్రేవింగ్ ఫర్ సంథింగ్ వెరీ వెరీ హాట్. ఏదైనా పర్లేదు, సంథింగ్ హాట్ తినాలని ఉంది. బికాజ్ నాకు నిన్నటి నుండి కోల్డ్ కొంచెం ఎక్కువైందనమాట. మొన్న స్టార్ట్ అయింది లైట్గా థ్రోట్ కొంచెం పెయిన్ వచ్చినట్టు బికాస్ ఆఫ్ ద వాటర్. మేము ఒకటి సూపర్ మార్కెట్లో ఒక వాటర్ కొన్నాం అనమాట, ఇట్లా బాటిల్స్ పెద్దవి. అండ్ సాల్ట్ వాటర్ తాగితే ఎట్లుండిందో అట్లుండింది. అండ్ అప్పుడే ఆపేసిన అనమాట నేను అది తాగేది. మేబీ దానివల్లే అని నేను ఫీల్ అవుతాను. నేను ఇప్పుడే అత్తాయి నాకు హాట్ వాటర్ కొంచెం కెటిల్లో పెట్టిస్తే అదే తాగాను అనమాట. అండ్ ఏదైనా వచ్చినా పర్లేదు కానీ కోల్డ్ రాకూడదు. ఐ డోంట్ నో వై, ఏదో ఒక ట్రిప్కి వెళ్ళామంటే ఎవరో ఒకరికి పక్కా కొంచెం సిక్ అవుతామన్నమాట. ప్రతిసారి దర్శన్, మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు నేను, ఇప్పుడు మళ్ళీ నేను. సో యా, లెట్స్ గెట్ త్రూ ద డే. ఇంట్రోలో నేను చెప్పాను కదా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము అని చెప్పేసి. మైసూర్ కెఫే అని మీకు ఒకవేళ గ్రాబ్లో ఎక్కడైనా కనిపిస్తే పొర్రపాటున కూడా క్లిక్ చేయొద్దండి. ఇట్స్ ది వర్స్ట్ నైట్ మేర్. అసలు 2 hours పట్టింది మాకు ఫుడ్ డెలివరీ రావడానికి. అండ్ దాంట్లో మేము పెట్టిండే ఆర్డర్ దోశ, ఇడ్లీ అట్లయితే లిటరలీ ఇడ్లీ ఐ కెన్ ఫీల్ అవి అసలు ఫ్రెష్ కాదు, నిన్నటి ఇడ్లీలని క్లియర్గా అర్థమైపోతున్నాయి అనమాట. ఆ పైన లేయర్ అంతా చూస్తూ ఉంటే నో సాంబార్, నో చట్నీ, నథింగ్ అనమాట. అసలు ఏమి ఇవ్వలేదు. వర్స్ట్ నైట్ మేర్ అనిపించింది. 2 hours తీసుకున్నారు డెలివర్ చేయడానికి. జస్ట్ గివింగ్ ఏ హెడ్స్ అప్ సో దట్ మీకేమైనా గ్రాబ్లో కనిపిస్తే అస్సలు సజెస్ట్ చేయను అనమాట నేను. అదైతే హోటల్. కాఫీ అడుగుతా అంటే కొనిచ్చడం లేదండి అప్పటి నుండి. కాఫీ, వేడి కాఫీ కావాలా. ఈ దర్శన్ ఇచ్చే తలనొప్పికే ఇంకా తలనొప్పి ఎక్కువ అవుతా ఉంది, ప్లస్ జలుబు కూడా కాబట్టి. బై ది వే, అత్తయ్య మావయ్య ఇక్కడ ఉన్నారు చూడండి. హాయ్. అత్తయ్య డ్రెస్ బాగుంది కదా. మా ఇద్దరిది డ్రెస్ వచ్చేసి అజాటేలో తీసుకున్నాం అనమాట, మాల్ ఆఫ్ ఏషియా. అది జోక్, వాట్ ఏ జోక్ అమ్మా. పొద్దున్న సెలెక్ట్ చేసిండే కదా, షాప్ నుండి తెచ్చిండేది మేమే కదా. అంతే గైస్, వాళ్ళు సెలెక్ట్ చేసిండేది మనం వేసుకోవాలా, మనం సెలెక్ట్ చేసిండేది వాళ్ళు ఎట్లా వేసుకోరు. ఓకే, అందుకే ఇట్లుంది గైస్. నాదే బాగుంది. ఇటు సైడ్ స్టార్ బక్స్ దొరుకుతుందా? స్టార్ బక్స్ ఉంటుంది కానీ అక్కడ కోల్డ్ ఉంటే నాకు అస్సలు వద్దు. నిన్నటి నుండి కోల్డ్ తాగి కోల్డ్ ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కావడం లేదు. నిన్న మనం సేమ్ స్పాట్ కి వచ్చినాం చూడండి. అటు సైడ్ కి వెళ్ళామంటే మనకు యూనివర్సల్ స్టూడియోస్ వస్తుంది. అండ్ ఇటు సైడ్ కి వెళ్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ అయితే మనం సీ అక్వేరియంకి వెళ్తున్నాము. దాని తర్వాత సెంటోసాకి వెళ్ళాలి. సీ అక్వేరియం నేను లాస్ట్ మినిట్ లో బుక్ చేసిండేది, అయినా టికెట్స్ ఈజీగానే దొరికినాయి. సో లెట్స్ గో టు ద సీ అక్వేరియం. ఫస్ట్ సీ అక్వేరియం అయితే వీళ్ళిద్దరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండింది. దర్శన్ అయితే ఓకే అన్నాడు అనమాట. కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, ప్లస్ ఫొటోస్ బాగా వస్తాయి కాబట్టి చూసినట్టు ఉంటుంది. పప్పాకి ఫేవరెట్ అనమాట. మళ్ళీ ఏం రాము కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడే వచ్చేసినాము. అండ్ మా పప్ప చాలా బిజీగా ఉన్నారు, ఎందుకంటే న్యూస్ వింటున్నారు అనమాట. ఈ పిల్లోడు ఒక్కో దగ్గర ఉండడండి, ఎక్కడెక్కడికో పోతా ఉంటాడు. బ్యాగ్ అయితే ఈ బ్యాగ్ నేను మా మావయ్య ఎక్కువ వేసుకుంటాను, కానీ ఐటమ్స్ అయితే మావి తప్ప అందరూ ఉంటాయి. అవును, నాకి గైస్, నాకు స్పెట్స్ కావాలి గైస్. గివ్ మీ. నాకు ఇవ్వచ్చు కదా, నేను కొత్తది వేసుకుంటాను, నా దగ్గర ఉన్నాయి గైస్. మేము ఆన్లైన్ లో బుక్ చేసుకుంటాం కదా టికెట్స్. సో అవి ఇట్లా మనం ఇక్కడ ఫిజికల్ గా తీసుకోవాలంటే డైరెక్ట్ గా కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. మీకు అన్ని ఇండికేషన్స్ ఉంటాయి,
వెళ్ళిన తర్వాత ఇట్లా మనకు ఫిజికల్ కాపీస్ ఇస్తారు మన టికెట్స్. ఇది స్కాన్ చేస్తే మనం లోపలికి వెళ్తాము. ఒక్కొక్కరికి ఐ థింక్ సీ అక్వేరియం కి 2700 నుండి 2900 వరకు ఉంటది. ఒకవేళ మీకు ఆన్లైన్ లో ఏం దొరకట్లేదు, తెలియట్లేదు, కన్ఫ్యూజింగ్ గా ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్ గా వచ్చైనా కూడా ఇట్లాంటి టికెట్స్ తీసేసుకోవచ్చు. డైరెక్ట్ కాపీస్ ఇక్కడే ఇచ్చేస్తారనమాట. టికెట్స్ సేల్ చేస్తూ ఉంటారు. ఓన్లీ డిమాండ్ ఉన్న టైంలో లేదంటే ఎక్కువ రష్ ఉన్న టైంలో వస్తే సోల్డ్ అవుట్ అయి ఉంటాయి. యాక్చువల్లీ దర్శన్ అయితే ఫస్ట్ బోరింగ్ అనుకున్నాడు, కానీ నేనైతే 100% రికమెండ్ చేస్తాను. పక్కా వెళ్ళండి. ఎందుకంటే మనకు సింగపూర్లో ఉండే సీ అక్వేరియం వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ సీ అక్వేరియం అనమాట. సో ఈ మెమరబుల్ ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. అండ్ మా పప్పాకి అయితే నిజంగా చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఎక్కువ మా మావయ్య ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర చూస్తున్నారు అనమాట క్లోజర్ లుక్తో. బికాజ్ మనము మెరైన్ క్రియేచర్స్ని చాలా దగ్గర నుండి కూడా చూడొచ్చు అనమాట. అండ్ ఈ సీ అక్వేరియంలో వచ్చేసి మనకు నాకు తెలిసినంత వరకు 1 lakh మెరైన్ అనిమల్స్ అయితే ఉన్నాయంట. ఓవర్ 1000 స్పీసీస్ ఉన్నాయి అని చెప్పేసి నేను చూసింటే నాకు తెలిసిండేదనమాట. మనం ఏదైనా ప్లేసెస్కి వెళ్తే దాని గురించి తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంటే కదా. సో దట్ మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా వెళ్ళినా లేదంటే కిడ్స్తో వెళ్ళినా వాళ్ళకి మీరు చూపించినట్టు ఉంటుంది. అండ్ కిడ్స్ వెళ్తే డెఫినెట్లీ వాళ్ళు బాగా ఇష్టపడేది నాకు తెలిసి జెల్లీ ఫిష్, స్ట్రింగ్ రే ఇవన్నీ మాకు కనిపించాయి అనమాట. సో ఒక్కొక్కసారి షార్క్ ఎన్కౌంటర్ కూడా అవుతుంది. కానీ మాకైతే ఒక్క షార్క్ కనపడింది. దాంతోపాటు ఆ రోజు డాల్ఫిన్ షో అనేది ఉండాలన్నమాట. కాకపోతే మేము వెళ్ళిన స్పెసిఫిక్ డే అయితే డాల్ఫిన్ షో లేదండి. మనకు కౌంటర్లో వాళ్ళు టికెట్ ఇచ్చేటప్పుడే చెప్తారనమాట ఈరోజు ఉందా లేదా అని చెప్పేసి. అండ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే వర్షం ఏ రోజు అయితే పడుతుందో, రెయినీ డేస్ ఉన్నప్పుడు సీ అక్వేరియం కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ రోజు కూడా కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఇది ఇండోర్ యాక్టివిటీ కాబట్టి ఎక్కువ మంది చూస్ చేసుకుంటారు ముందే వెదర్ చూసుకొని. ఒకవేళ ఈరోజు వర్షం పడేలాగా ఉంది అనుకుంటే టూరిస్ట్ ఏం చేస్తారు, ఓకే సింగపూర్లో ఉండే ఇండోర్ ప్లేసెస్ ఏవి ఏంటి అని చూసుకొని దాని లోపలికి వచ్చేస్తారు. కాబట్టి కొంచెం క్రౌడెడ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి ఇది వచ్చేసి మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్లో అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి క్లోజ్ కూడా చేసి ఉంటారంట. ఒకవేళ మీరు వచ్చేటప్పుడు ఒకసారి జస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అందులో చూడండి ఏదన్నా డేస్ క్లోజ్ ఉన్నాయా అంటే వాళ్ళు డెఫినెట్లీ దాంట్లోనే చూపించేస్తారనమాట. అండ్ టికెట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయన్నమాట. చిన్నపిల్లలకి అయితే కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ మీరు లోకల్ సింగపూర్లో ఉండే వాళ్ళకైతే నేనేం పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ గివింగ్ ఇన్ఫో అంతే. మీకైతే ఇంకా కొంచెం తక్కువ పడుతుంది అనమాట. అండ్ డబల్ ఫన్ ప్యాకేజ్ అని చెప్పేసి పిల్లలకి ఒకటి ఉంటుంది. సో అది పిల్లలకి అయితే $143 వస్తుంది. అండ్ పెద్దోళ్ళకైతే $152 వస్తుంది. ఆ డబల్ ఫన్ ప్యాకేజ్లో ఏముంటుందో నాకు కూడా పెద్దగా తెలీదు. ఇంకొకటి డిజీ ఫొటోస్, ఇట్లా ఫొటోస్ తీసుకోవడానికి అవ్వచ్చు. సో అట్లంతా అయితే $85 అట్లా ఉంటుంది అనమాట. డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. జస్ట్ మీరు వెళ్తారు కదా టికెట్ కౌంటర్, అప్పుడు మీరు చూస్తే డైరెక్ట్ వాళ్ళు చెప్తారనమాట ఏవేవి ఉన్నాయి ఆప్షన్స్ అని చెప్పేసి. అండ్ కాంబో ప్యాక్స్కి అయితే కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయి అనుకుంటా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను మీతో షేర్ చేస్తున్నాను. బట్ ఫ్యామిలీతో మీరు వెళ్తే ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. సెంటోసాకి వెళ్ళే ముందర కానీ, లేదంటే సెంటోసాకి వన్స్ మనం వెళ్ళామంటే చాలా లేట్ అయిపోతుంది. సో సెంటోసాకి వెళ్ళే ముందరే యూ గో టు సీ అక్వేరియం అండ్ దెన్ గో టు సెంటోసా. సీ అక్వేరియం నుండి బయటకు వచ్చిన తర్వాత మేము అడిగామన్నమాట, మేము ఇదేం ఎక్స్ప్రెస్, సెంటోసా ఎక్స్ప్రెస్, అక్కడికి వెళ్ళాలంటే మనం వచ్చేటప్పుడు మనం అయితే సెంటోసా మొత్తం ఇది యూనివర్సల్ స్టూడియోస్ సెంటోసా సీ అక్వేరియం నుండి బయటకు వచ్చిన తర్వాత మీరు సెంటోసాకి వెళ్ళాలంటే ఇక్కడ మెట్రో కానీ బస్ కానీ తీసుకోవాలన్నమాట. ఇక్కడ సెంటోసా ఎక్స్ప్రెస్ ఉంది. సో ఆ ఎక్స్ప్రెస్ లోకి వెళ్ళాలంటే రిసార్ట్ వరల్డ్ స్టేషన్, అక్కడ నుండి మీరు స్ట్రైట్ వస్తే మీకు రిసార్ట్ వరల్డ్ స్టేషన్ అని కనిపిస్తుంది.
సో అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ ఉంటుందో అది ఫ్రీనో నాకు అంత గుర్తులేదు. లాస్ట్ టైం మనం వెళ్ళింది బస్ ఇక్కడ టికెట్ తీసుకోవాలా మనము ఏ మెట్రో స్టేషన్ కి ఏమి అని నాకు కూడా అంత క్లారిటీ లేదు. నాకు తెలిసినంత వరకు వివో సిటీ సంథింగ్ వాళ్ళని ఒకసారి ఇన్ఫర్మేషన్ డెస్క్ లో అడిగినామంటే వాళ్ళు చూసి టికెట్ ఇస్తారు. సో దాన్ని బట్టి మనం వెళ్ళాలి. ఇదన్నమాట స్టేషన్. మీరు సెంటోసా ఎక్స్ప్రెస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడికే రావాలి ఈ స్టేషన్ కి. మనకు ఆల్రెడీ అన్ని గూగుల్ మ్యాప్స్ లో వచ్చేస్తుంది అనమాట. చాలా రష్ ఎక్కువ ఉన్నారు. సో దాంట్లో కనిపించినట్టే మనం వెళ్లాల్సింది వివో సిటీ స్టేషన్ కి. అక్కడ నుండి 4 minutes వాక్ అంతే. రష్ ఉన్నది కదా, చాలా రష్ ఉంది. ఫుల్ రష్. గ్యాపే లేదు అసలు. మేము ఇక్కడికి వచ్చేకి తిరిగినాం. ఇక్కడ చూడండి చెమట్లు పట్టేసినాయి అందరికి. యాక్చువల్ గా ఏమైందంటే మేము లెవెల్ 3కి పోయినాం. లెవెల్ 3 నుండి లెవెల్ 2కి రండి మీరు ఇఫ్ ఇన్ కేస్ మెట్రోలో వస్తే. అక్కడ నుండి టవర్ 2కి వచ్చి టికెటింగ్ కౌంటర్ నుండి సెంటోసాకి వెళ్లే వెనకలు వస్తే 15th ఫ్లోర్ లో ఉంటది కేబుల్ కారు. వ్యూ చూడండి, వీళ్ళ చెమట్లు చూడండి. పాపం తిరిగి అలసిపోయినారు. మేము లాస్ట్ టైం బస్ లో వచ్చిందే ఈజీ అనిపించింది. యాక్చువల్ గా వెళ్ళేటప్పుడు వెళ్తే మెట్రో ఈజీ, ఇప్పుడు మాత్రం 100% బస్సే బెటర్. డైరెక్ట్ దింపుతారు కదా వాళ్ళు టవర్ 2 దగ్గర. వచ్చేసినాం ఫైనలీ రీచ్డ్. మొత్తానికి తిరిగి కేబుల్ కార్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా కేబుల్ కార్స్ అన్నీ ఒక టైప్లో ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, అదొకటే ఇంకొకలాగా ఉందన్నమాట. మేము వచ్చే టైంకి కరెక్ట్గా వచ్చేసిందిలే, ఇంకా మేము దాంట్లోనే వెళ్తామేమో అని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం తెలుసు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది ముందరికి పాస్ అయిపోతా ఉంటే చూస్తూ ఉన్నాము. అప్పుడు దర్శన్ డౌట్ వచ్చి అడిగినాడు, ఎందుకు అది ముందరికి వెళ్ళిపోతా ఉంది ఆగట్లేదు అంటే. సో అదొకటే స్పెషల్ది ఏదైతే కేబుల్ కార్ ఉందో దానికి స్పెషల్గా టికెట్ తీసుకోవాలంట. అది లోపలంతా కూలింగ్, ఐ మీన్ ఏసీ ఉంటుందేమో, తనైతే కూలింగ్ ఉంటుంది. ప్లస్ గ్లాసెస్ అన్ని కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, ఒక మంచి క్లియర్ వ్యూ అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్పింది అనమాట. సో దాంట్లోకి వెళ్ళాలంటే ముందే కిందే టికెట్ తీసుకోవాలంట. అది మనకేం తెలుసు, మనకు తెలియదు కదా. మనం యాజ్ యూజువల్గా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నాం, డైరెక్ట్గా వచ్చేసినాం. లాస్ట్ టైం కూడా సేమ్ కదా. సో అందుకే ఈసారి కూడా అట్లనే వచ్చినాం కాబట్టి తెలియదు. అప్పుడు ఇట్లాంటి స్పెషల్ ఏం లేకుండిందిలేండి. ఈసారి కొంచెం సోకులు ఎక్కువ ఉన్నాయి. నేను ఎందుకు ఇట్లా అన్నానో మీకు నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తుంది మా డిసప్పాయింట్మెంట్ ఎందుకు అని చెప్పేసి. నెక్స్ట్ బ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి, ఓకేనా. లాస్ట్ ఇయర్కి నిజంగానే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట ఈ టూరిజం కైండ్ ఆఫ్ ప్లేసెస్లో. సో డెఫినెట్లీ చూడండి. అందుకే ఇంకా $15 మళ్ళీ కిందికి వెళ్ళి తీసుకునేంత టైం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇంకా నార్మల్ దాంట్లోనే వెళ్ళిపోయినాం. దీంట్లో అయితే బాగా కొంచెం వేడిగా ఉంది అండ్ టింటెడ్ గ్లాసెస్ కొంచెం ఉన్నాయి. క్లియర్ వ్యూవే ఉందండి, ఇది కూడా నో ప్రాబ్లం. మీకు చెప్తున్నాను సో దట్ మీకు ఎవరికన్నా $15 ఒక్కొక్కరికంట ఎక్స్ట్రా ఉంటే తీసుకోండి, దాంట్లో అయితే చల్లగా ఉంటుంది. ఇక్కడ నుండి మొత్తం హార్బర్ స్టేషన్ అంతా కనిపిస్తుంది. వాటర్ ఉంది కదా, వాటర్ లో రెయిన్బోసా? నాకు తెలిసి అది ఆయిల్ అనుకుంటా, ఆయిల్ అనుకుంటా. ఇప్పుడు వాటర్ లో ఆయిల్ పడితే ఎట్లుంది అట్లుంది, అది చాలా బాగుంది గైస్. కాకపోతే ఇంకొకటి, అది క్యాప్సూల్ గురించి మేము అడుగుతా ఉంటాం కదా, అక్కడ ఏమైందంటే ఆ క్యాప్సూల్ ఎక్స్ట్రా కొంచెం స్పెషల్ గా ఉంది కదా, దాంట్లో లోపల కూలింగ్ ఉంటదంట. ప్లస్ కొంచెం ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంతా ఉంటది. ఇన్కేస్ అది అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఒక్కొక్కరికి $15 అంటే 930 సంథింగ్ అట్లా అవుతుంది. ఒకవేళ మీరు ముందే తెలిసింటే తీసుకోండి, ముందే తెలిసింటే తీసుకుంటా అంటే మాకు తెలీదు. సో ప్రస్తుతానికి నార్మల్ దాంట్లోనే వెళ్తున్నాము. నార్మల్ దాంట్లో వేడి ఎక్కువ పెడుతుందని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఇది ఇచ్చినారు ఒకటి. లాస్ట్ టైం ఇది కూడా లేదు.
అది స్కై పార్క్ స్కై లైన్ లూజ్ ఉండింది కదా, అది యాక్చువల్గా ఏమైందంటే 12 o'clock ఉండిందంట మా స్లాట్. సో వాళ్ళు ఏమన్నారంటే మీరు వచ్చింది 4 o'clock వచ్చినారు కాబట్టి మీది టికెట్ వ్యాలిడ్ లేదు అన్నారనమాట. సో మేము గెట్ యువర్ గైడ్ నుండి చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేకి ట్రై చేసినాము. బట్ ఆల్రెడీ చాలా టైం అయిపోయిందనో ఐ డోంట్ నో, ఏమో తెలియదు. మొత్తానికి వాళ్ళు ఫోన్ ఎత్తింటే మాకు ఏదో ఒకటి తెలుస్తా అంటే వాళ్ళు ఫోన్ తీయలేదు. మెసేజ్ చేసినాము, మెసేజ్ చేసి దాంట్లో క్యాన్సిలేషన్కి ఏమైనా ట్రై చేయండి అంటే కాలేదనమాట. ఓకే టైం అయిపోయింది కదా ఇంకేం చేసేది, ఇంకా ఫ్రెష్ టికెట్సే తీసుకున్నాము అని వెళ్ళామన్నమాట. సో దర్శన్ క్లియర్ గా అక్కడికి వెళ్ళి అడిగాడు అనమాట, ఏమని మాకు ఇప్పుడు ఇమీడియట్ ఏ టికెట్స్ ఉంటే ఆ టికెట్స్ కావాలి అండ్ మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ టికెట్స్ ఉంటే ఇవ్వండి లేదంటే లేదు అన్నట్టు అడిగాడు అనమాట. వాళ్ళు ఏం చెప్పారు, ఓకే ఉన్నాయి అని చెప్పేసి టికెట్స్ ఇచ్చినారు. 4 rides అడిగింటే 4 rides లేదు 3 rides ఉన్నాయి అన్నట్టు అన్నారు అనమాట. సో అని అంటే ఓకే అని చెప్పేసి టికెట్ తీసేసుకున్నాము. టికెట్ తీసుకుని ఎంట్రీ అయ్యేటప్పుడు నైట్ లూజ్ అంటే ఏ టైం కానీ ఇప్పుడు కరెక్ట్ గా 4:30 అయిందండి, 5కో 6కో అయితే ఏమో అనుకోవచ్చు. సో ఏమని అసలు టైమింగ్ చెప్పలేదు, బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వాలి కదా. అట్లీస్ట్ 3 rides ఉన్నాయంటే తీసుకున్నాము. అది ఆ విషయంలో అయితే మనము కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ అనమాట ఈ విషయంలో. ఎందుకంటే 7 o'clock వరకు వెయిట్ చేయాలంట. అదేదో ముందే చెప్పిందంటే మేము అసలు టికెట్స్ తీసుకునే వాళ్ళమే కాదు కదా. మేము అక్కడికి అడిగాము ఇమీడియట్ టికెట్స్ ఉంటే ఇవ్వండి లేదంటే లేదు అని చెప్పేసి, మాకు టైం లేదని. సో వాళ్ళు ఏమన్నారు, లేదు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. ఫైనలీ కొంచెం అడిగామన్నమాట, మేము ఎవరు చెప్పారు మీకు 7 o'clock టికెట్స్ ఇవ్వమని, మేమేమి అడగలేదు కదా, మీకు పదే అడిగినాము ఇమీడియట్ ఉంటే ఇవ్వండి లేదంటే లేదన్నట్టు అని దర్శన్ మళ్ళీ వాళ్ళతో మాట్లాడి రీఫండ్ తీసుకున్నాడు అనమాట. బికాస్ అదేం తక్కువ, ఆల్రెడీ మనకు టైమింగ్ చూసుకోక 10,000 వేస్ట్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళ మిస్టేక్ వల్ల ఇంకొక 10,000 $150 కదా, $144 మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి చెప్పండి. అందుకే రీఫండ్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా బంజీ జంప్, సో దానికి బుక్ చేసా, దానికి టైం ఉంది నేను చూసాను. సో మామూలుగా అయితే ఎవ్రీ ఎక్స్పీరియన్స్ కి ఇట్లా పర్టికులర్ టైమింగ్ ఏమని ఉండదు, డే ఫుల్ ఉంటది. దీనికి ఒకటే అనమాట. కేబుల్ కార్ కూడా ఇన్ఫాక్ట్ డే పూర్తి ఉంది, దీనికి కూడా డే పూర్తి ఉంది. సో లెట్స్ సీ సక్సెస్ఫుల్ గా అవుతుందేమో. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ అసలు. ఇది జైంట్ స్వింగా దీని పేరు, మర్చిపోయినా ఈ పాటికి. ఆ పైనకి వెళ్ళిన వెంటనే నాకు పేర్లు అన్నీ మర్చిపోయినాయి. నేను రాను అని చెప్తున్నానండి. దర్శన్ అయితే అస్సలు వినలేదనమాట. లేదు పోదాము అని చెప్పేసి నన్ను ఎక్కించినాడు పైకి. మా ఇద్దరి తర్వాత మా అత్తయ్య మావయ్య కూడా వెళ్ళారనమాట. అన్ఫార్చునేట్లీ వాళ్ళది వీడియో లేదు, సో అందుకే పెట్టలేకపోతున్నాను. కానీ నాకైతే నిజంగా చాలా భయం అయింది. భయం అయ్యేది ఏంటంటే ఒక చేత్తో ఏమో కెమెరా ఉంటుంది, దర్శన్ చేతికి కెమెరా, ఇంకొకరు పుల్ చేయాలి, కెమెరా ఒకరు పట్టుకోవాలి, పుల్ చేసేది ఒకరు చేయాలన్నమాట. పుల్ చేసినప్పుడు ఏమైంది నేను చెప్పాకంటే మీరు చూస్తేనే బాగుంటుంది, ఈ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకుండా చూడండి. అదనమాట మ్యాటర్. సో నేను పుల్ చేసిన వెంటనే ఆ పైన ఉండేది ఏదైతే ఉందో అది గట్టిగా వచ్చి తలకు తగిలిందనమాట. థ్యాంక్ఫుల్లీ హెల్మెట్ ఉంది కాబట్టి పెద్దగా తగలలేదు. మోస్ట్లీ నాకు హెల్మెట్ క్లిప్ సరిగా పెట్టలేదు, అది ఏమైందో తెలియదు కానీ అది మొత్తం హెల్మెట్ అంతా కిందికి వచ్చేసింది. నాకు వ్యూ కూడా ఏం కనిపించలేదు. మంచిదైందిలే, అదే చూసుంటే ఊరికి కళ్ళు తిరుగుతామని అనిపించింది అనమాట. నాకు కొంచెం డేంజరస్గా అనిపించింది, అది తలకి కొంచెం గట్టిగా తగిలింటే నిజంగానే హెడ్ఏక్ వచ్చేది. అండ్ ఇక్కడికి వెళ్ళాము, ఇది బ్రిడ్జ్ ఏదో బ్రిడ్జ్ అని చెప్పారు, అది కూడా కాంబోలోనే ఉన్నింది కాబట్టి వెళ్ళేసి వచ్చినాము. అండ్ దర్శన్ ఇంకా అడ్వెంచరస్గా ఇంకా డేంజరస్గా ఏం చేస్తున్నాడు తెలుసా, బంజీ జంప్ చేస్తున్నాడు. దీనికి లిటరలీ దర్శన్ ఎంత బలవంతం చేసినా నేను పోలేదండి. నూరా అని చెప్పేసి అన్నాడు అనమాట. నేను రాను, కావాలంటే నువ్వు వెళ్ళేసి రాను కూడా చెప్పేస్తే వెళ్ళాడు. ఇంకా దీనికి 9,000 ఎంతో, ఒక్కొక్కరికి 9,000. దర్శన్ ఒక్కడే వెళ్ళాడు, మేము ఎవ్వరం వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే దాంట్లో ముందే మెన్షన్ చేశారనమాట, ఏమన్నా కొంచెం ఎక్కువ భయం ఉండే వాళ్ళైతే వెళ్ళొద్దండి. యూజువల్గా దాంట్లో మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని సైన్
సైన్ చేయించుకున్నారండి. వెళ్ళేటప్పుడు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు మెయిల్కి పంపిస్తారో అవన్నీ మనం సైన్ చేసి చదివి వెళ్ళాలన్నమాట. ఊరికే ఎందుకు వచ్చింది, మిగతా వాటికంటే మనకు బెల్ట్ వేసింటారు, మీద బెల్ట్ ఉంటుంది కాబట్టి ఆ ధైర్యంతో అయినా ఉంటాము. దీనికి కాలు కడుతున్నారు, లిటరలీ కాలు గట్టి వదిలేస్తున్నారు. ఎట్లుంటుంది తెలుసా, పైనుండి ఇంకేముండదు, తోసేస్తే కిందికి వెళ్ళి ఒక్కసారిగా ఆ తాడు గట్టిగా పట్టుకుంటే పట్టుకున్నట్టు. మన దర్శన్కి కూడా తను అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ది జరిగిందనమాట. నీళ్ళకి పడతారు అని చెప్పేసి జస్ట్ చెయ్యి ఒకటే తగులుతుంది అన్నట్టు చెప్పిండేది వాళ్ళు. మన దర్శన్ డైరెక్ట్ నీళ్ళకి పడిపోయాను. దీనికి కూడా నేను ఏం చెప్పాను, యూ జస్ట్ వాచ్ ఇట్. డే అంతా క్రేజియస్ట్ అడ్వెంచర్ చేసిన తర్వాత అలసిపోయినాము. కొంచెం నీళ్ళు కూడా లేవు, అయిపోయినాయి. ఇంకా అక్కడే బీచ్ సైడ్లో ఉండే ఒకటి రెస్టారెంట్కి వెళ్ళామండి. రెస్టారెంట్కి వెళ్తే పిజ్జా, ఆ రోజు నేను వెజిటేరియనా, నేను ఎందుకు అన్ని రోజులు వెజిటేరియన్ అన్నాను నాకు కూడా తెలీదు. సో మొత్తానికి ఆ రోజు వెజిటేరియనే అనుకుంటాను. యాక్చువల్లీ దీనికంటే ముందు ఒక వ్లాగ్ రావాల్సింది, అది పోస్ట్ పోన్ అయింది, ఒక గ్లిచ్ వచ్చింది కాబట్టి అది తర్వాత పోస్ట్ చేస్తాను అనమాట. సో ఆ రోజు వెజిటేరియన్ కాబట్టి మార్గరిటా పిజ్జా చెప్పుకున్నాము. యాక్చువల్లీ పిజ్జా చాలా చాలా బాగుంది, కానీ ప్రైస్ కూడా అట్లే చాలా చాలా బాగుంది. జస్ట్ ఒక్క పిజ్జా 4000 అనమాట. అంటే ముందే చూసినాం ప్రైస్, బట్ వీఆర్ వెరీ వెరీ హంగ్రీ, సూపర్ హంగ్రీగా ఉన్నాం కాబట్టి పిజ్జా తినేసి కోక్ తాగేసి వెళ్ళిపోయినాము. జస్ట్ ఒక 6000 అయింది. నాకు నిజంగానే వేస్ట్ అంటే వేస్ట్ అనిపించింది అండి. ఇంకెక్కువ ఏం తినలేకపోయినాం, వెళ్ళిపోయినాము. అక్కడ నుండి మై ఇంపల్సివ్ షాపింగ్ స్టార్టెడ్. అంటే ఇది నాకు చాలా యూస్ఫుల్ అయిండేదే లేండి. DJI కెమెరా తీసుకుందామని వెళ్ళామన్నమాట అక్కడికి. సంటెక్ సిటీ కాదు, సారీ, వివో సిటీ మాల్. అక్కడ నుండే వెళ్ళాలి కాబట్టి వివో సిటీ మాల్కి వెళ్ళిపోయాము. DJI కెమెరా తీసుకుంటున్నాను గైస్. ఇది నేను ఆస్మో 4 అనుకుంటా, యాక్షన్ కెమెరా. వైడ్ యాంగిల్ చూడండి ఎంత ఉందో. ఐ లవ్ దిస్. యాక్చువల్లీ నేను తీసుకోవాలనుకోండి. వై దర్శన్, చాలు, ఇప్పటికే చాలా గిఫ్ట్స్ ఇచ్చినావు, నా కార్డ్ నుండి కట్టు నువ్వు ప్లీజ్. వద్దు, అట్లంతా చేయొద్దు. అండ్ ఇది వైడ్ యాంగిల్ ఉందా, నేను ఎప్పుడు వైడ్ యాంగిల్ కావాలి అనుకుంటూ ఉంటాను కదా. సో ఐఎమ్ గెటింగ్ దిస్ వన్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. చాలా కాంపాక్ట్ ఉంది. పర్చేస్ చేసేసినామండి. దర్శనే అన్బాక్సింగ్ చేస్తాడు కాబట్టి ఇది కూడా దర్శనే అన్బాక్సింగ్ చేసేస్తున్నాడు అనమాట. చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ ఆ వైడ్ యాంగిల్ ఉండేది బాగా నచ్చింది. దాంతోపాటు మన ఇండియన్ ప్రైస్తో కంపేర్ చేస్తే అక్కడ ప్రైస్ నిజంగా చాలా మంచి ఆఫర్ కాదు, ఎంఆర్పీనే తక్కువ ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకు సర్వీస్ సెంటర్స్ కూడా ఇండియాలో అంత లేవు. జస్ట్ కన్సిడర్ దట్. ఇది కొంచెం రఫ్ యూస్ చేసుకోవచ్చు. ప్లస్ యాక్షన్ కెమెరా పెద్ద రిపేర్లు ఏం రావు అనే కాన్ఫిడెన్స్తో నేను సింగపూర్లో తీసుకున్నాను. కానీ ఇండియాలో అయితే కొంచెం సర్వీస్ స్టేషన్స్ అన్నీ కొంచెం తక్కువే ఉన్నాయన్నమాట DJIవి.
హలో, వచ్చేసాం రూమ్ కి. అండ్ ఇది మనం అఫీషియల్ గా కొత్త కెమెరాలో తీస్తున్న ఫస్ట్ క్లిప్పింగ్. ఇండోర్ కంటే యాక్షన్ 4 కాంబో. ఎస్, ఇట్స్ DJI గైస్. నేను తీసుకోవాలనుకునేది వేరేది, తీసుకోండి వేరేది. ఐ హోప్ ఇట్ విల్ బి సో వర్త్ ఇట్. యాక్చువల్లీ లోపలికి వెళ్ళినప్పుడు కంటే అవుట్డోర్ ఫుటేజ్ చాలా బాగా వస్తుందని విన్నా. దీన్ని రేపు ప్రయోగం అయితే డెఫినెట్లీ చేస్తాను అనమాట. సో ప్రస్తుతానికి నుండి ఇంకా క్లారిటీగా, హోప్ఫుల్లీ ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ వైడర్ థింగ్, మొత్తం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేము ఇంకా సెట్ చేసుకుంటున్నాం అనమాట. లైటింగ్ అవ్వచ్చు, లేదంటే సెట్టింగ్స్ అవ్వచ్చు. అవన్నీ కొంచెం క్లారిటీ వచ్చే వరకు ఒక 2-3 times కి అర్థం అయిపోతుంది అనమాట. యా, ప్రస్తుతానికైతే ఈ రోజు అయితే మీరు ఎంజాయ్ చేశారా మంచిగా. ఇంకా రేపటి నుండి 2 days ఉందన్నమాట మాది. ఈ 2 days కొంచెం షాపింగ్ అనుకుంటున్నాము. అన్ని రకాల షాప్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి. చూద్దాం అది జరుగుతుందో లేదో. అసలు మనం ఫస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పుడు సెకండ్ టైం వచ్చిన దానికి ఫార్ మచ్ బెటర్. వేర్ ఎక్స్పీరియన్సింగ్ మోర్. అవును అవును గైస్, నిజం. అదైతే డౌటే లేదు. అవును. ఓకే, that's for today's vlog. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye. Subscribe.